అసలు గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ఎలా అయ్యారు, దానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్స్ ఇంకా ఓపెన్లో ఉన్నాయా, ఇప్పుడు ఒక్కటే అవకాశం ఉందా లేదా ప్రతి ఇయర్ ఎలిజిబిలిటీ ఉందా. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కెరియర్ టాక్స్ బై సౌమ్య. సో కెరియర్ టాక్స్ బై సౌమ్యలో ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ చేయడానికి కారణం కూడా రీజన్ మీ అందరి దగ్గర మీ మైండ్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి అనమాట. అసలు గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ఎలా అయ్యారు, దానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్స్ ఇంకా ఓపెన్లో ఉన్నాయా, ఇప్పుడు ఒక్కటే అవకాశం ఉందా లేదా ప్రతి ఇయర్ ఎలిజిబిలిటీ ఉందా అని ఇలా చాలా క్వశ్చన్స్ మీ దగ్గర నుంచి అయితే నాకు వచ్చాయి. సో ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో నాకు స్వాగ్స్ వచ్చినట్టు నేను కొన్ని లైక్ రీల్స్ పెట్టాను అనమాట. సో అక్కడ మీరందరూ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దామని మీ అందరి కోసమే ఈ వ్లాగ్ అయితే నేను చేస్తున్నాను. సో తప్పకుండా చూడండి. సో ఈ వ్లాగ్లో అయితే నేను గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ఎలా అయ్యాను, నా ఎక్స్పీరియన్స్తో పాటు మీరు ఎలా అప్లై చేయాలి అండ్ మీరు కూడా ఎలా గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ అవ్వాలా అని చెప్పి సో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు కూడా కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్గా చూడండి. ఓకే, అండ్ కమ్ టు రిజిస్ట్రేషన్స్ ఫామ్స్ దగ్గరికి వస్తే, సో కొన్ని రోజులు అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అయితే ఓపెన్ అవబోతున్నాయి. సో డ్యూ టు 3 lakhs ప్లస్ అప్లికేషన్స్ వల్ల అయితే ఇప్పుడు క్లోజ్ చేసేసారు అండ్ త్వరలోనే అయితే ఓపెన్ అవుతున్నాయి. సో కాబట్టి ముందుగానే మీరు ఈ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుంది, అసలు ఏమేమి స్టెప్స్ ఉన్నాయో ముందే మీరు కానీ లైక్ తెలిసి పెట్టుకుంటే సో ఎర్లీ అప్లికేషన్ మీరు ఇవ్వగానే సో మిమ్మల్ని ఫస్ట్ అయితే సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. లైక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. సో అలాంటివి కూడా కొన్ని ఫాలో అవుతారు కాబట్టి డీటెయిల్గా చూడండి. ఓకే, మనం స్టెప్ వైజ్ వస్తే ఫస్ట్ స్టెప్ వచ్చి రిజిస్ట్రేషన్ అనమాట. సో రిజిస్ట్రేషన్లో ఏముంటుందంటే లైక్ ఫస్ట్ అయితే కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ మన గురించి అడుగుతారనమాట, అలా ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. లైక్ జెమినీ టూల్స్ గురించి, ఏఐ గురించి, సో లైక్ మీకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమేమి యూజ్ చేస్తారు, ఇలా సమ్ బేసిక్స్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో నో నీడ్ టు వరీ, అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు నేను ప్రతి స్టెప్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ దానికి ఎలా ఆన్సర్ ఇస్తే మీకు బెనిఫిట్ అవుతుందని కూడా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి స్టెప్ 2 అనమాట. ఈ స్టెప్ 2లో ఏంటంటే ఫస్ట్ రౌండ్లో లైక్ సెలెక్ట్ అయితే సెకండ్ రౌండ్ అనమాట, లైక్ అది స్టెప్ 2. సో దాంట్లో ఏంటంటే మనం ఇంట్రడక్షన్ వీడియో అనేది లైక్ ఒక 4 minutes వీడియోని అయితే మనం రికార్డ్ చేసి వాళ్ళకి పంపించాలన్నమాట. సో అక్కడ లింక్స్ అవన్నీ ఇస్తారు. సో మీ ఎవరికి తెలియకపోయినా పర్లేదు, నేను చెప్తాను. సో అలా ఏంటంటే లైక్ ఆ 4 minutes వీడియోలో ఎలా ఉంటుందంటే లైక్ వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. అంటే ఇంట్రడక్షన్ యువర్ సెల్ఫ్తో పాటు లైక్ ఏమన్నా యూజ్ చేశారా జెమినీ టూల్స్, ఏఐ గురించి, సో అట్లా సమ్ లైక్ స్ట్రెంగ్త్, ఒకవేళ మీకు టైం ఇస్తే మీరు ఎలా ప్రమోట్ చేయగలరు, సో అలాగా సమ్ బేసిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సో ఈ వీడియో కూడా ఎలా అప్లోడ్ చేయాలంటే 48 hours చేయాలన్నమాట. మనకు మెయిల్ వచ్చిన 48 hours చేయాలి. యాక్చువల్లీ నేను అప్లికేషన్ ఇచ్చేటప్పుడు నేను ఓకే ఫస్ట్ రౌండ్కి సెలెక్ట్ అయ్యాను, సెకండ్ రౌండ్కి వచ్చేసరికి అంటే మెయిల్ వస్తుందని తెలుసు బట్ నేను అంత మర్చిపోయాను అనమాట. ఇంకా లాస్ట్ ఒక 16 hours ఉన్నాక నేనైతే మెయిల్ చెక్ చేశాను. సో డామీడ్ ఇంకా ఒక 16 hours నేనైతే ఆ వీడియో రికార్డ్ చేసి లైక్ వాళ్ళకి అప్లోడ్ చేయాలి. నాకు అర్థం కాలేదు ఫస్ట్ అయితే, ఓకే వదిలేద్దామా, ఎందుకు ఇదంతా నసా, లైక్ టైమింగ్ ప్రాసెస్ కదా, బాగా టైం టేకన్ కదా అని చెప్పి నేను ఇంకా అనుకున్నాను. బట్ ఓకే ట్రై చేద్దాము, అప్లికేషన్ ఇంత కష్టపడి ఫిల్ చేసాం కదా టైం ఇచ్చి, సో ఆ టైం వేస్ట్ అవ్వకూడదు అనే లెక్కలో నేను మళ్ళీ వీడియోనైతే అప్పటికప్పుడే ఫ్రెష్గా అయితే వీడియోని రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను అనమాట. సో అది కూడా సెలెక్ట్ అయినాను. అండ్ ఆ తర్వాత వచ్చి స్టెప్ 3. సో స్టెప్ 3 ఏంటంటే ఇది కంప్లీట్లీ ఇక మనం ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత స్టెప్ 3లో కాంట్రాక్ట్ ఫామ్ ఉంటుంది. సో ఆ కాంట్రాక్ట్ ఫామ్లో ఏంటంటే మనం డిజిటల్ సిగ్నేచర్ చేయాలన్నమాట. లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో అవన్నీ చదివిన తర్వాత మనం కాంట్రాక్ట్ ఫామ్లో సైన్ చేస్తే అండ్ రెడీ అనమాట. సో అది కూడా మనం వితిన్ 48 hours వాళ్ళకి మనం పెట్టేయాలి. సో వాళ్ళంతా అయిపోయిన తర్వాత ఇంకా ఒక 2-3 days తర్వాత మనకైతే మన ఆన్ బోర్డ్ సైట్ అయితే వస్తుంది అనమాట. సో ఆ ఆన్ బోర్డ్లో ఏంటంటే మన నేమ్
అంటే మనం గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ అని చెప్పి మన నేమ్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏంటంటే మన జిఐడి నెంబర్ ఉంటుంది అనమాట. సో అదొక నెంబర్, అంటే వాళ్ళకి ఐడెంటిఫై చేయనీకి అదొక నెంబర్ అనమాట, మన జిఐడి నెంబర్ అని, గూగుల్ ఐడి నెంబర్ అనమాట. సో అలా ఉంటుంది. ఇదన్నమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్. 3 స్టెప్స్ ఉంటాయి. అండ్ నాకు తెలిసి మీ అందరి మైండ్లో ఒక క్వశ్చన్ ఉంది, సో ఈ గిఫ్ట్స్ ఎలా వచ్చాయి అని చెప్పి. ఓకే, ఆల్ రైట్. సో మనం ఎలిజిబుల్ అయిన తర్వాత సో మనకైతే కొన్ని టాస్క్స్ ఉంటాయన్నమాట. లైక్ గూగుల్ వాళ్ళు మనకైతే కొన్ని టాస్క్లు ఇస్తారు. సో అవి కంప్లీట్ చేస్తే మనకి పాయింట్స్ వస్తాయన్నమాట. అండ్ యాక్చువల్లీ ఏంటంటే మనం సెలెక్ట్ అయిన వెంటనే మనకి వెల్కమ్ కిట్ అనేది ఒకటి ఇస్తారు. సో నేను షార్ట్లో కూడా పెట్టాను. వెల్కమ్ కిట్లో లైక్ టీ షర్ట్, కీ చైన్ అండ్ ఇక్కడ క్యాప్ ఉంది. సో అండ్ ఆ తర్వాత లెటర్ అనమాట, కంగ్రాచులేషన్స్ చెప్తూ మనకి అదొక లెటర్, ఆన్ బోర్డింగ్ లెటర్ అనమాట. అండ్ ఆ తర్వాత కొన్ని జమ్మి చిన్న క్యూట్ స్టిక్కర్స్ ఉంటాయి. సో మనం ఏదైనా అతికించుకోనికి సో అలా వస్తాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి గెయిన్ అయ్యే పాయింట్స్ని బట్టి మనకైతే ఫర్దర్ గిఫ్ట్స్ ఉంటాయి. సో అలా ఉంటుంది. సో గైస్ ఇది అన్నమాట. సో గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ అవ్వడానికి సమ్ లైక్ బేసిక్ పాయింట్స్ అండ్ రోడ్ మ్యాప్ ఇది. సో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిన తర్వాత నేనైతే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, టిప్, ట్రిక్స్ అండ్ పిన్ టు పిన్ అయితే ఎలాగా ఫామ్ ఫిల్ చేయాలో ఫ్రమ్ స్టార్ట్ టు అండ్ మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు నేనైతే ప్రతి ఒక్కటైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సో నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది అనమాట. ఇంకా మీతో ఇంకా మోర్ టిప్స్ ఇవే కాకుండా లైక్ ఇంకేమైనా ఇంటర్న్షిప్స్ ఉన్నా అవన్నీ ఎవ్రీథింగ్ మీతో నేను షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మన దగ్గర ఇంకోటి కూడా ఉందన్నమాట, గూగుల్ ఆర్కేడ్. సో దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను గూగుల్ ఆర్కేడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ వాటిలో కొన్ని ఏమంటారంటే మనకి కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, ల్యాబ్స్ని ఎలా చెయ్యాలి అని కూడా నేను చెప్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గైజ్, నేనైతే గివ్ అవే కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో అండ్ నేను హోస్ట్ చేసే సెషన్స్ కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సమ్ మోర్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ అనమాట. సో మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మంత్ కూడా మనకైతే ఒక గిఫ్ట్ రాబోతున్నాయి అనమాట. సో దాన్ని కూడా అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ అందరికీ బాయ్ బాయ్. సో గైస్, ఈ వ్లాగ్ కంప్లీట్గా చూసిన తర్వాత కూడా ఇంకా మీకు గూగుల్ స్టూడెంట్స్ గురించి డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో కన్ఫామ్గా మీ డౌట్స్కి క్లారిటీ ఇస్తూ ఇంకొక వ్లాగ్ అయితే చేసి పెడతాను.